మహబూబాబాద్ జిల్లాలో చీకటి పడితే చాలు వందల సంఖ్యలో అక్రమ ఇసుక రవాణా జరుగుతుంది. నర్సంపేట మండలంలోని కౌశల్య దేవులపల్లి గ్రామంలో రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ప్రతిరోజు ఇసుక రవాణా జోరుగా సాగుతుంది. దీనిపై స్థానికులు నర్సంపేట ఎస్ఐ సతీష్కు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు, కట్ చేస్తారని ఆరోపిస్తున్నారు. ఎవరైనా 100కు డయల్ చేసినా వారు మహా కష్టం మీద అక్కడికి చేరుకొని కానిస్టేబుల్ వచ్చి ఒక ట్రాక్టర్ని కూడా ఆపారు. దీనిపై ఎస్ఐపై స్థాయి అధికారులు ఫోన్ చేసినా పంపిస్తా అంటారు, కానీ ఎలాంటి చర్యలు తీసుకోరు. నీళ్లు లేక మా పొలాలు ఎండిపోతున్నాయి, మాకు నీళ్లు ఇచ్చి ఆదుకోరు, కానీ ఇసుక దందాకు మాత్రం పెద్ద మొత్తంలో తెరలేపుతున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.